అంత వర్త్ ఏం లేదు. హ్మ్. సో కోపం రాదు. అంటే పోనీ ఒకప్పుడు రోజుల్లో ఇరిటేషన్ రావచ్చు కానీ కోపం రాదు ఓకే. అంతే. అప్పట్లో కూడా అంటే మీరు అప్పుడు కోపం అంటే మినిమం 40 నిమిషాలు కొట్టాలి అట్లా ఉంటుంది. ఓకే. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెల్లిగా అది రెడ్యూస్ అవుతూ వచ్చింది. అది వయసు అయిపోయిందా. జీవితం సార్ అంతే, చింతపండు. మీకు ఘాటీలోనా ఆ, నేనే అది ఘాటీలో, కానీ రియల్ లైఫ్లో మీకు కోపం రాదా? వస్తుంది. హ్మ్. ఘాటీ సినిమాలో డైలాగ్ ఉంటుంది, గణేష్ గారు చెప్తారు, కుందుల్ నాయుడికి కోపం సంవత్సరానికి 2 సార్లే వచ్చింది, కానీ వచ్చిన కోపం 6 నెలలు దాకా ఉంటుంది. అబ్బో, అయితే మొత్తం సంవత్సరం మొత్తం ఉంటుందన్నమాట. ఇప్పుడు రగులుతా ఉంటాడు, ఆల్వేస్ సార్లే వస్తుంది కానీ వచ్చిన ప్రతిసారి 6 నెలలు ఉంటుంది. భలే ఆయన స్టైల్లో భలే చెప్పారు ఆయన. నాకు లాట్ ఆఫ్ థింగ్స్ దట్ మేక్ హ్మ్. ఒకటి చెప్పండి, వైరల్ చేద్దాం. వైరల్ చేద్దాం. ఓకే, కమాన్. నాకు అదే మీరు అన్నట్టు ఫేక్ పీపుల్ మేక్స్ మీ అగ్రీ. యా. సో హూ ఆర్ ద లేటెస్ట్ ఫేక్ పీపుల్ మీరు కలిసింది? మై సెల్ఫ్. కెమెరా ముందు వరేలా ఉండాలి కదా, ఐ కాంట్ పిక్ మై సెల్ఫ్. నో. ఓ అలా. ఓకే, మనం అటు ఇటు అన్ని ఒకటేలా ఉంటాం ఎందుకు వై షుడ్ వి పాయింట్ సంబడి ఎల్స్, లెట్ మీ పుట్ ఇట్ ఆన్ మై సెల్ఫ్. నో అని చెప్పి, లేదంటే ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఒకళ్ళ పేరు చెప్దాం అనుకున్నారు మీరు, అవకాశం లేదు కాబట్టి. సార్, డూ యూ ఆల్సో గెట్? Yeah, natural, no? Human only, right? I think today's the speed at which the wrong news travels, that irritates me a lot. And we live in a medium where we like to hear the validation that a movie is good, but at the same time, there is also a certain kind of paid media that is made to talk negative about the work that you do. So you have to really know who's saying what. So it's like kind of validation, but at the same time, you should also be happy with where you are. Correct. So it's that balance, no? So that kind of irritates me, that I have to constantly be aware of where I'm standing, what I need to believe. So it's that balance. Yeah. Sometimes irritates. అండ్ అవన్నీ విన్న తర్వాత కూడా అవి ఎఫెక్ట్ చేయకుండా. Yeah, social media is like that. Yeah. Where you don't know who's coming with what. Somebody takes the phone fully irritated, they'll go rant something, right? Yeah. So that today's social media, that fake news that travels, no, that's kind of hard to contain. By the time you come out and say it'll be 2 years, and then somebody will come ask you, like, what? That happened? Like, you won't even know that there's news about you outside like that. So, yeah. మేము ఘాటీలో అనుకుంటూ ఉంటాం సార్, నిజంగా మీరు ఈ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా రిస్కే సార్. ఎందుకంటే మీ ప్రొఫెషనల్ అందరూ జడ్జ్ చేసేసి, అనలైజ్ చేసి, మీ గురించి ఇష్టం వచ్చినవన్నీ కూడా రాసేయగలుగుతారు. మా గురించి ఎవరు రాయరు సార్. అంటే కింద కామెంట్స్ పెట్టడానికి అక్కడ ఉండదు కాబట్టి. కానీ మీరు మాత్రం, అయినా మీరు ధైర్యంగా చేస్తున్నారంటే నిజంగా గ్రేట్. అలాగే మీ గురించి సినిమానే తీసాను నేను కూడా. అమ్మాయి చూసారా, ఇందులో మా ఇమోషన్స్ అన్నీ. అవునండి. అంటే కోర్ ఎమోషన్ ఏంటంటారు? మేము దేంతో ట్రావెల్ అవ్వబోతున్నాం? ఒక ఇన్నర్ స్ట్రెంత్ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఈ కథలో కోర్ ఎమోషన్స్ అంటే ఒక ఘాటీలకి ఒక రెబలియన్, ఒక రివోల్ట్, ఒక వాళ్ళకంటూ ఒక ఇన్నర్ ఫైర్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ మీదకి ఎలా రెబల్ అయ్యారు, ఎలా రివోల్ట్ అయ్యారనేది చాలా అందంగా చూపించామండి. దట్ ఈజ్ ఎ కోర్ ఎమోషన్. అండ్ అది కాకుండా ఒక హ్యూమన్ ఎమోషన్, జనరల్గా ఉండే హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ, దాన్ని ఒక చిన్న అందమైన కపుల్, యాక్చువల్లీ దే ఆర్ హ్యాపీ కపుల్, బట్ హౌ దే బికమ్ విక్టిమ్స్. ఆ విక్టిమ్స్ నుంచి వాళ్ళు క్రిమినల్స్గా ఎలా మారారు, ఆ క్రిమినల్ నుంచి లెజెండ్గా ఎలా పరిణామం చెందారు, ఎవల్యూట్ అయ్యారు అనేది ఆ ఆర్క్ని ఒక మంచి ఎమోషన్స్ తోటి దట్టించి చూపించాం. ఓకే, మంచి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయని విన్నాము. సినిమా నిండా యాక్షన్ సీక్వెన్స్, ఇస్ ఏ ఫుల్ ఆన్ కమర్షియల్ యాక్షన్ సినిమా రూపంలో చెప్పిన కదండి. రామ్ కిషన్ మాస్టర్ యాక్చువల్లీ ఎక్స్ట్రాడినరీ. ఆ సెట్ పీసెస్ అన్నీ చాలా బాగా కుదిరినాయి అన్నమాట. దే ఇస్ వన్ యాక్షన్ సీక్వెన్స్ వచ్చి వెల్సి ఒక రైల్వే స్టేషన్లో జరుగుతుంటుంది విత్ జేబీ సార్ అండ్ విక్రమ్ గారు అండ్ అనుష్క గారు. దిస్ ఏ బ్రిలియంట్ యాక్షన్ సీక్వెన్స్ అన్నమాట. ఐఎమ్ వెరీ ప్రౌడ్. సినిమా ఒకసారి అట్లా వచ్చింది అది. సేమ్ థింగ్ ఇప్పుడు అక్కడ వచ్చిన కుందుల్ నాయుడికి, విక్రమ్ గారికి, ఇవన్నీ మీరు ట్రైలర్లో చూసిన విక్రమ్ గారికి అండ్ అనుష్క గారికి జరిగే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది ఒక కేవ్లో అన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగా న్యాచురల్ కూర్చున్నాయి.
వెరీ రియల్ రూటెడ్ ఎనర్జీతో ఉన్న ఒక యాక్షన్ సీక్వెన్స్ సార్. దానికి ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. కరెక్ట్. అండ్ అందులోనూ కృషి గారి సినిమాల్లో అంటే ఆ క్యారెక్టర్కు ఉండేటువంటి ఆర్క్, క్యారెక్టరైజేషన్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటాయి సినిమాకి. అవునండి. ఎస్పెషలీ మనకి ఇంత స్కేల్ ఉండేటువంటి ఒక సినిమాని తీసుకొచ్చిన ప్రొడ్యూసర్స్ మన యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్. అవును. ఏం చెప్పాలనుకుంటున్నారు జగపతి బాబు గారు? హౌ ఆర్ దే యాజ్ ప్రొడ్యూసర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి వాళ్ళు. యూవీ తెలిసిందే. క్రిష్ మన రాజీవ్ నాకు ఫస్ట్ టైం పరిచయం. థరో జెంటిల్మెన్. అండ్ అందరూ హోల్ టీమ్ ఇస్ అ పాజిటివ్ టీమ్, ఇంక్లూడింగ్ ద డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా, ఎవ్రీబడి. సో వీ వర్క్డ్ ఒక ఘాటు సినిమా మంచి మూడ్లో చేసాం. అది ఘాట్ అయినటువంటి సినిమాని మంచి మూడ్లో చేశారు. బాగుంది సార్. ఇప్పుడు ఇంకొంచెం మన మంచి మూడ్లోకి వెళ్ళడానికి మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, అందరూ సమాధానాలు చెప్పొచ్చు. లేదంటే ఇది ఎవరి పేరు వస్తుందో వాళ్ళు చెప్పొచ్చు టీంలో. హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు ఫర్గెట్ దేర్ లైన్స్? ఎవరో ఉన్నట్టున్నారు కృషి గారికి గట్టిగా. అంటే మన వీటీవీ గణేష్ గారండి, ఎంపీ బొజ్జయ్య గారి క్యారెక్టర్ అన్నమాట. డైలాగ్ చెప్తే ఓకే క్రేష్ చేసేద్దాం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక డైలాగ్ చెప్పేస్తారు, రెండోసారి ఇస్తారు ఇంకో డైలాగ్ చెప్తారు అన్నమాట. మెనీ టైమ్స్ ఆయన ఈ డైలాగ్ మర్చిపోయి అంటే ఇది కాకుండా వేరే డైలాగ్, బట్ దట్ విల్ బి ఈవెన్ ఫన్నీయర్ అన్నమాట. చాలా చోట అంటే మీరు అనుకున్న డైలాగే కాకుండా ఇంకో డైలాగ్ అది చాలా న్యాచురల్గా వచ్చింది అన్నమాట. ఓకే, ఇది ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట. ఏంటి ఇప్పుడు వీళ్ళతో మనం బిజినెస్ చేయాలా అనేది. ఆ డైలాగ్ ఏంటి వీళ్ళకి ఈ ఘాటీలకి షేక్ అండ్ ఇచ్చి మనం బిజినెస్ చేయాలనేది ఆయన అన్నమాట. మర్చిపోయేది ఏంటి ఈ ఘాటీలకి చాక్లెట్ ఇచ్చి షేక్ అండ్ ఇచ్చి వీళ్ళతో బిజినెస్ చేయాలని. అవే ఇప్పుడు చాక్లెట్ ఇచ్చి వెరీ ఫన్నీ అన్నమాట యాక్చువల్లీ. సో సమ్ టైమ్స్ ఈ ఫర్గెట్స్, బట్ అండ్ తర్వాత చెప్పారు అది అంటే క్రిష్ అనుకోవద్దు, అక్కడ నేను ఏదో వేసేస్తాను, ఇట్ విల్ బి నైస్ అన్నమాట. ఓకే సార్, ఐ లైక్ హిమ్ ఎ లాట్. నేను తమిళ్లో వానం సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కూడా అన్నమాట. ఓకే, అది ఎంపీ బొజ్జయ్య, వీటీవీ గణేష్. సూపర్. సో హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు బి అ వర్కహాలిక్ ఈవెన్ ఆన్ బ్రేక్? సొంతంగా మీరు కూడా అయి ఉండొచ్చు జగపతి బాబు గారు. he didn't say anything, no? చెప్పాలి అంటే ఎవరైనా చెప్పొచ్చు. మీరు మీకు ఎవరు అనిపిస్తున్నారు టీంలోనా? సార్ మీకు ఎవరు అనిపిస్తున్నారు? I guess Krish. అదే అందుకనే ఆయన ఏం చెప్పట్లేదు. ఏం చెప్పలేదు, అది నేనే కదా అని చెప్పి మళ్ళీ నేను చెప్పుకుంటే బాగుండదని. I think the whole direction. అంటే ఆయనే రాజే అలా ఉన్నాడంటే రియల్ నాకన్నా నేనైనా ఇప్పుడు కూర్చొని ప్రశాంతంగా ఉన్నాను. కానీ బేసికల్గా ఐ గాట్ ఎ గ్రేట్ టీమ్ అన్నమాట. శేషు గారని హీ లీడ్స్ అవర్ ఎంటైర్ టీమ్. ఫ్రమ్ హిమ్ టు ఐ గాట్ ఎ గ్రేట్ టీమ్. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ టీమ్ యాక్చువల్లీ. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ఫౌండ్ ది బెస్ట్ టీమ్. సూపర్ సార్. హూస్ మోస్ట్ లైక్లీ టు ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా టేక్స్ ఈవెన్ ఇఫ్ ద షాట్ ఇస్ గుడ్? షాట్ చాలా బాగా వచ్చినా కూడా ఇంకొకటి చేద్దాం, ఒకటి. నిజంగా ఎవరు అడగలేదు. ఈయన ఒక 2 సార్లు అడిగారు, ఒకసారి చేశారు క్రిష్ చాలా బాగుంది ఓకే అంటే క్రిష్ ఇంకొకటి అని. అది ఒక మన మెస్ సీన్లో ఐ లైక్ ద షాట్ అన్నమాట. క్రిష్ లెట్ మీ డూ వన్ మోర్ థింగ్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఈయన, చాలా ఎవ్రీబడి. ఈయన ఒకసారి నాకు ఎవరు అడగలేదు, ఈయన ఒక టేక్ అది చాలా బాగా వచ్చిన టేక్ ఇంకోటి అడిగారు, నేను నాకు నచ్చిన టేకే పెట్టా. ఇప్పుడు మీరు ఈ డైలాగ్ చెప్పాలి, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. మనకు నాన్నకు ప్రేమతో డైలాగ్. నాకు డౌట్ వస్తుంది, ఎడిట్లో ఎంత లేపించాడు. మీరు నిజాలు చెప్పేశారు. సీరియస్ సీన్లో కూడా నవ్వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సీరియస్ సీన్లో కూడా తనకి ఏదో గుర్తొచ్చిద్ది అన్నమాట, బేసికల్గా దాన్ని పిలిచిద్ది అన్నమాట కృష్ణ పక్కనని. బట్ అంత నవ్వినా కూడా మళ్ళీ ఇమీడియట్గా షీ విల్ బికమ్ ద క్యారెక్టర్. ఇట్స్ అ స్వీటీ. Those scenes where we having we're about to cry and then she looked at me, I looked at her and she started laughing. I'm like, why are you laughing now? It's the last thing you need to do. It's like, yeah. And she laughed like that and then she stopped and she said, ready. I'm like, I'm still laughing, right? You started, you stopped. Okay. But yeah, she's like that. Yeah. ఇది చూసే నిజంగా ఈఎస్ మూర్తి గారు పాట రాసినప్పుడు స్వీటీకి, ఇది స్వీటీ గారి గురించి తెలిసే అన్నమాట. ఎప్పుడు కిలకిల నవ్వులు జత చిలకల్లా అని రాశారు అన్నమాట. వీళ్ళిద్దరూ ఆ సీన్లో స్వీటీ నవ్వాలి, వీళ్ళిద్దరు నవ్వాలి. దెన్ దే డిసైడెడ్ దే ఆర్ రియల్లీ కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట. అండ్ వెరీ జెన్యూన్. తర్వాత
వాట్స్ ద ఐడియా అంటే వీళ్ళిద్దరం మరి ఓకే నవ్వుదాం ఇద్దరం నవ్వుదామా అండ్ దే స్టార్టెడ్ లాఫింగ్. ఇది మన నిన్న రిలీజ్ అయిన సాంగ్లో ఉంది, సిరిమర సిరిమర సాంగ్లో. సో స్వీటీ. ఓకే, హూస్ మోస్ట్ లైక్లీ టు బ్రింగ్ లోకల్ ఫుడ్ ఫర్ ద హోల్ సెట్? అమ్మ ఈయన చాలాసార్లు బిర్యానీ ఓ మంచి ఫుడ్ ఇంటి నుంచి ఒకసారి తెప్పించారు రామోజీ ఫిల్మ్ సిటీకి. ఆయన మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఫుడ్ గురించి అంతా ఏం తిన్నారని. సో యూ యాక్చువల్లీ డూ దట్. I love serving food. Even our family ఉంది అది వేరే అసలు ఆ రేంజ్. నేను చెన్నై వెళ్తున్నానండి. I think it's them. Like All of us. yes, grandfather started okay, but then dad. హిస్ ఫ్యామిలీ ఆల్సో అంతే సార్. హిస్ ఫ్యామిలీ ఆల్సో నోన్ ఫర్ ఇట్. ఇప్పుడు నాన్నగారు ఆయన గుడిలో ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం పెడితే ఆయన చేయికిను ఇంత ప్రసాదం ఇస్తారన్నమాట. అసలు ఎప్పుడైనా రాజేంద్ర ప్రసాద్ గారు ఎనీ టైం రామ్మా తీసుకోండి పులిహోర ఇంత. అవునండి. కరెక్ట్. సో నేను చెన్నైలో కద్దేవటానికి వెళ్తున్నాను, విక్రమ్ ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనగానే శివాజీ ఏఎల్ విజయ్ గారు నీరవ్ షా అన్నమాట. శివాజీ సార్ వీట్ సాపాడు అన్నమాట. ఇట్స్ వెరీ ఫేమస్. వాళ్ళ ఇంటికి వెళ్తే ఈవినింగ్ టిఫిన్స్ అంటే ఇందు వచ్చినాయి అన్నమాట. అండ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ వాళ్ళ అమ్మగారు పంపించింది. ఎక్స్ట్రాడినరీ ఫుడ్ యాక్చువల్లీ. మేము వస్తాం సార్ ఘాటి అందరం ఈసారి. Please, anytime. చెన్నై సైడ్ వస్తాము. మొత్తం మమ్మల్ని అందరినీ ఒకసారి మీరు విందు భోజనంతో తప్పకుండా. చాలా మంది ఉన్నారు అటువైపు మాకు. మీరు నిజంగానే ఒకసారి ఘాటి వాళ్ళందరినీ పిలిపించాలండి, బాగుంటుంది. September 5th లోపల అందరిని పిలిపిద్దాం. మీరు వచ్చారు కదా రిప్రజెంటేటివ్గా. మిగిలిన వాళ్ళందరినీ కూడా పిలిపించేస్తాను నేను. అందరినీ పిలిపించిన మనం గట్టికి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అందరికీ. వన్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్ హూ ఇస్ స్ట్రాంగ్ ఫియర్స్ లైక్ శీలావతి. సంబడి హూ ఇస్ మై వైఫ్ ప్రీతి చల్లా. అంటే వేరే పేరు చెప్పకూడదు అని అండి? లేదు నేను చెప్పేస్తున్నారు అసలు. తను కూడా శీలావతి లాగా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అండి. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది, బయట మాత్రం చాలా డీప్లీ వనరబుల్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు గలగలలాడుతూ నవ్వుతూ ఉంటుంది అన్నమాట. సో అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆమెలో ఉన్నాయి బేసికల్గా. ఆమె ఎప్పుడు జ్యోతిబాబు గారి నుంచి అడుగుతూ ఉంటుంది అన్నమాట. సార్ అడిగిన కనపడినప్పుడు కదా, సార్ ఇప్పుడు సార్ మీ స్కిన్ అలా ఉంటుందని. సో అస్సలు చాలా మిమ్మల్ని యా షీ ఆల్సో లైక్ దెన్. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఎంత కలుపుగలుగు ఉంటారో తను కూడా అంతే అన్నమాట. అట్ ద సేమ్ టైం ఎంత స్ట్రాంగ్ ఉమెన్, ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అదే నేను మా అమ్మగారిని అలా చూశాను. దెన్ ఐ సా మై సిస్టర్, నౌ మై వైఫ్ ప్రీతి అమ్మ. రైట్. చైతన్య మీకు? నాకు మా వదిన, నేను ఆఫ్టర్ ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత నోబడి సపోర్టెడ్ మీ టు గెట్ ఇంటూ ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్, బట్ షీ వాజ్ ద వన్ హూ వాజ్ ఆల్వేస్ దేర్. గ్రేట్. అండ్ షీ హ్యాస్ సెల్ఫ్ డిడ్ డబుల్ మాస్టర్స్, బట్ ఇంకా ఫ్యామిలీ కోసం అని షీ హ్యాడ్ టు బీ ఎట్ హోమ్. బట్ స్టిల్ షీ తనకంటూ బిజినెస్ స్టార్ట్ చేసుకొని షీ ఈజ్ డూయింగ్ ఇట్. వెరీ ఇన్స్పిరేషనల్ అండ్ వెరీ స్ట్రాంగ్.